హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒంగోలులోని లేఖన ఆటోమోటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో అయితే ఉన్నాం. సో ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350కి సంబంధించినటువంటి ఒక కంప్లీట్ రివ్యూ అయితే చూడబోతున్నారు మీరు. అండ్ ఇది మనకు వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ లేఖన ఆటోమోటివ్ షోరూంలో లభిస్తుందన్నమాట. కాంటాక్ట్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఆల్ న్యూ 2025 వేరియంట్స్, ఆల్ న్యూ కలర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నియర్ బై కనుక ఉంటే ఒకసారి షోరూమ్కి వచ్చి విజిట్ చేయగలరు. ఈ వీడియోలో నేను ఈ బైక్ని రైడ్ చేస్తాను, రైడ్ చేసిన రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీతో డిస్కస్ చేస్తాను. అలాగే ప్రైస్ గురించి, ఫీచర్స్ గురించి నేను క్లియర్గా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఆల్ న్యూ కంటెంట్ని ఎప్పటికప్పుడు మీ దాకా నేను చేర్చాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు అవసరం. అని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 1932లో స్టార్ట్ అయింది దీని యొక్క జర్నీ. స్టిల్ ఇప్పటికీ కూడా ఇయర్ బై ఇయర్ అప్గ్రేడ్ చేస్తూ, ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ 100 years ఆఫ్ లెగసీని కంటిన్యూ చేస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350. సో ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ చూడబోయే ముందు ఇంజన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కొన్ని స్పెసిఫికేషన్స్, తర్వాత నేను రైడ్ చేస్తాను. దీంట్లో మనకి 348cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. మాక్సిమం వచ్చేసరికి 20.2 bhp ఆఫ్ పవర్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుందన్నమాట. సో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను ఈ వెహికల్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి. ఇగ్నేట్ చేస్తున్నాను. ఇంజన్ సౌండ్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి వినండి. ఫ్రెండ్స్, విన్నారు కదా ఎగ్జాస్ట్ నోట్, అలాగే ఇంజన్ సౌండ్ ఎలా ఉందో. నాకైతే రిఫైన్డ్గానే అనిపించింది. సో ఇక హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకోవాలి. మనకి రౌండ్ హెడ్ ల్యాంప్ పెద్ద డయామీటర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇది మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే వస్తుందన్నమాట. సో 2024-2025 లైనప్లో దీన్ని ఇంకా చేంజ్ అయితే చేయలేదు. మేబీ నెక్స్ట్ అయితే చేంజ్ చేసి చూడొచ్చు అనమాట. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి క్లియర్ లెన్స్ ఇండికేటర్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి పైలట్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే చూడొచ్చు. సేమ్ మనకి మెటియర్ టైల్ ల్యాంపే ఇది. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద కన్సోల్, ఇక్కడ మనకి పార్ట్ అనలాగ్ అలాగే పార్ట్ డిజిటల్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లో అక్కడ ఆర్ సింబల్ ఉంది కదా, రాయల్ ఎన్ఫీల్డ్ సింబల్, అక్కడ దాని బదులు ట్రిప్పర్ అయితే ఉండేది. డిజిటల్ కన్సోల్ దాంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ తోటి కనెక్ట్ అయిన తర్వాత అన్ని చూసుకునే వాళ్ళం. బట్ ఇక్కడైతే ఆప్షన్ లేదు. అలాగే ఈ చిన్న డిజిటల్ కన్సోల్లో మనకి వచ్చేసరికి గేర్ ఇండికేటర్ అయితే మిస్ అయింది. సో అది కూడా అప్డేట్ చేస్తే బాగుంటుంది. స్పీడోమీటర్ ఎన్లాగ్లో కనిపిస్తుంది. కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ట్రిప్స్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. లో ఫ్యూల్ ఇండికేటర్ కూడా కనిపిస్తుంది. సింగిల్ పీస్ క్రోమ్ హ్యాండిల్ బార్ అయితే మీరు చూడొచ్చు. సో హ్యాండిల్ కంఫర్ట్ ఎలా ఉందో నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. లెఫ్ట్ సైడ్ స్విచ్ కేస్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. హై బీమ్, లో బీమ్, పాస్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్స్కి అలాగే మనకి హజార్డ్ లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. క్లచ్ మూమెంట్ అయితే చాలా ఫ్రీగా ఉంది. అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అయితే కాదు. అలాగే మనకి ఏదైతే మిర్రర్స్ ఉన్నాయో అవి క్రోమ్ యాక్సెన్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజన్ క్విల్ స్విచ్ అలాగే ఇంజన్ స్టార్ట్ బటన్ ఒక దాంట్లో ఇంటిగ్రేట్ చేసి చూపిస్తున్నారు. హజార్డ్కి సపరేట్ స్విచ్ ఇచ్చారు. సో బ్రేక్ లివర్ ఎలా ఉందో నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు మీరు చూస్తున్నది స్టాండర్డ్ బ్లాక్ కలర్. దీంట్లో మొత్తం 7 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో చాలా క్రోమ్ యాక్సెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ మోడల్లో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. అలాగే 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండ్ మేడ్ గోల్డెన్ కలర్ స్ట్రిప్పింగ్ పెయింటింగ్ అయితే మీరు చూడొచ్చు. చాలా మంచిగా అయితే పెయింట్ స్కీమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలాగే మిడిల్లో మనకి బుల్లెట్ 350 అనేటువంటి లోగో కూడా 3Dలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. దాని చుట్టూ కూడా కొంత డీటెయిలింగ్ అయితే మీరు గమనించవచ్చు. గాయస్, రాయల్ ఎన్ఫీల్డ్లో క్లాసిక్ 350, బుల్లెట్ 350 రెండు సేమ్ జే సిరీస్ ఇంజన్తో వచ్చినప్పటికీ వాటి యొక్క సీట్ పొజిషనింగ్ చాలా డిఫరెన్సెస్ అయితే మీకు ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనించారా, రైడర్ సీట్ ఎంత వైడర్గా ఉందో. సో అండర్ థై సపోర్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ వెహికల్ మీద మీరు ఎక్కి కూర్చొని ఇన్స్టెంట్ సిటీ రైడ్స్ చేసేటప్పుడు, లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు చాలా రిలాక్స్డ్ సీటింగ్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఇక దీని యొక్క సీట్ హైట్ వచ్చేసరికి 805 mm సీట్ హైట్ అనమాట. సో 5.5 ఉండేవాళ్ళు కూడా ఈజీగా సీట్ యాక్సెస్ చేయొచ్చు. టెస్ట్ రైడ్ చేయండి వెహికల్ కొనేటప్పుడు. అండ్ కమింగ్ టు ద వీల్స్ అండ్ టైర్స్, దీంట్లో మనకి ఫ్రంట్లో వచ్చేసరికి 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. ఇది 19-inch టైర్ అనమాట. అలాగే 310 mm డిస్క్ బ్రేక్తో ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్లో టైర్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. స్పోక్ వీల్స్ అనమాట. ట్యూబ్ టైర్స్ ఆఫర్ చేస్తారు. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ సస్పెన్షన్ ప్లేబ్యాక్ ఎలా ఉందో నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి 120/80 18-inch టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 240 mm డిస్క్ బ్రేక్తో వస్తుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి అండ్ ఈ రోడ్ గ్రిప్ తోటి, ఈ టైర్స్ తోటి బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ బ్రేకింగ్ గురించి రైడ్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. సో వైబ్రీ బ్రేకింగ్తో ఆఫర్ చేస్తున్నారు. స్పోక్ వీల్స్ మీరు చూడొచ్చు.
ఇది మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. రేర్ సస్పెన్షన్ వచ్చేసరికి డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. సో ప్రతి చోట క్రోమ్ యాక్సెన్స్ తోటి డీటెయిలింగ్ అదరగొట్టేశారనమాట. ఇది మనకి 189 కేజీల దాకా వెయిట్ అయితే ఉంటుంది. ఆ లాంగ్ ఎగ్జాస్ట్ చూసారా, క్రోమ్ యాక్సెన్స్ అదిరిపోయింది కదా. అలాగే మనకి అయితే మిర్రర్స్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అల్యూమినియం మనకి లివర్స్ అయితే చూడొచ్చు. అలాగే హెడ్ ల్యాంప్ మీద కూడా క్రోమ్ యాక్సెన్స్, అలాగే మనకి ఇక్కడ కూడా క్రోమ్ యాక్సెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రతి చోట అంటే ఈ స్టాండర్డ్ బ్లాక్లో ఎక్కువ క్రోమ్ యాక్సెన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఫ్రంట్లో ఫెండర్ వచ్చేసరికి ఇది మెటల్ అన్నమాట. అందుకే ప్రతి చోట బిల్డ్ క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ కాలేదు కాబట్టి ఈ వెహికల్ కొంచెం వెయిట్ అయితే పెరుగుతుంది అనమాట. హీల్ అండ్ టో షిఫ్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కమ్యూట్ చేసే వాళ్ళకి, ఫ్యామిలీ కోసం యూస్ చేసే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. అలాగే సైడ్ స్టాండ్ చూడొచ్చు మీరు, ఇది కూడా మనకి క్రోమ్ తోటి ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే అర్థం చేసుకోవచ్చు ఆ డీటెయిలింగ్. అలాగే పిలియన్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఫుట్ రెస్ట్ మనకి ఫోల్డబుల్ ఉంది, శారీ గడ్ కనిపిస్తూ ఉంది. అలాగే హుక్ మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఫిమేల్ ఫుట్ రెస్ట్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక గ్రాబ్ రైల్ అయితే మాత్రం కొంచెం నేరోగా ఉంది. ఇక రాయల్ ఎన్ఫీల్డ్ లోగో చూడొచ్చు బ్యాక్ సైడ్. అలాగే మనకి టైల్ ల్యాంప్ మీద కూడా క్రోమ్ యాక్సెన్స్ ఆఫర్ చేశారు, సైడ్ ఇండికేటర్ లైట్స్ మీద కూడా. అండ్ చివరికి ప్రతి విషయంలో మనకైతే క్రోమ్ యాక్సెన్స్ అయితే ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. దట్స్ ద రీజన్ ఈ వెహికల్ యొక్క బ్యూటీని బయటికి తీసుకురావడం కోసం క్రోమ్ యాక్సెన్స్ తోటి నింపేశారు అనమాట. సో క్రోమ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పండగనే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1,73,500 రూపాయలు అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసిన లేఖన ఆటోమేటివ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఒంగోలుని అయితే సంప్రదించగలరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం. ఫ్రెండ్స్, వెహికల్ బయటికి తీసుకొచ్చేసాను. ఇప్పుడు మీ ముందు రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ వెహికల్ కొనాలని చూస్తుంటే 2025లో వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇంజిన్ ఆన్ చేశాను, సైలెంట్ స్టార్ట్ అయితే కాదు. ఫస్ట్ గేర్ కొంచెం సౌండ్ చేసింది. ఇది పక్కా టార్క్ మిషన్ గైస్, ఊరికనే మనకైతే మాత్రం స్పీడ్ అందుకుంటుంది. సెకండ్ థర్డ్ గేర్కి ఆల్మోస్ట్ ఇది మంచి స్పీడ్ అయితే తీసుకుంటుంది అన్నమాట. టార్క్ చాలా బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ అయితే వెల్ ఇంప్రెసివ్ అన్నమాట, చాలా బాగుంది. అండ్ వెహికల్ మీద కూర్చొని హ్యాండిల్ బార్ పట్టుకుంటే ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు సిచ్యువేషన్ నాకు ఎలా ఉందంటే బ్రాడ్ హ్యాండిల్ బార్ అండ్ వైడర్ కంఫర్ట్ అయితే ఉంది. ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్ అన్నమాట. ఒక మంచి రెట్రో స్టైల్ని నడుపుతున్నాను అన్న ఫీలింగ్ నాకు ప్రతి థ్రాటల్లో అనిపిస్తుంది. సో ఆ బీటింగ్ కావచ్చు, సీట్ కంఫర్ట్ కావచ్చు. సీట్ కంఫర్ట్ అయితే చాలా కంఫర్ట్ ఉంది గైస్. అండ్ హ్యాండిల్ బారు పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ వేరే. నేను చెప్తున్నానని కాదు, మీరు రైడ్ చేయండి మీకు అనిపిస్తుంది. సో ఫ్రంట్ సస్పెన్షన్ వాజ్ వెరీ కూల్ అండ్ బ్యాక్ సైడ్ కూడా సపోర్టివ్గా ఉంది. ఈ వెహికల్ని ఇప్పుడు మనం సిటీలో నడిపిద్దాం కొంచెం సేపు. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ తీసుకున్నాను కాబట్టి నేను లోపలికి వెళ్తున్నాను సిటీలోకి. రైట్ సైడ్ అయితే హైవేనే. సో ఇది ఒంగోలులో మామిడిపాలెం ఏరియా అన్నమాట. ఒంగోలు నుంచి ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అసలు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏ ఏరియా వస్తుంది ఇటువైపు వెళ్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నడిపిస్తుంటే భలే ఉంది గైస్, సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఇన్స్టెంట్ పికప్ అదిరిపోయింది, ఇన్స్టెంట్ పికప్ అయితే. బట్ సెకండ్ థర్డ్ గేర్స్ కొంచెం సౌండ్ చేస్తుంది. పార్ట్ అన్లాగ్ అలాగే పార్ట్ డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. గేర్ ఇండికేటర్ ఇవ్వాల్సింది చాలా బాగుండేది, అది మిస్ అయింది. అది ఇస్తే బాగుండేది. 2025 మిడ్లో దీన్ని అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ సస్పెన్షన్ కూడా ఎనఫ్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ నుంచి ఆ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ నుంచి ఆ ప్లే కమ్బ్యాక్ చాలా బాగుంది. సో ఎవ్రీ థ్రోటల్లో నాకైతే మాత్రం ఇంజన్ రెస్పాన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ దాని నుంచి వచ్చేటువంటి ఆ సౌండ్ అయితే చాలా బాగుంది. సో టర్న్ తీసుకోవడానికి పెద్ద రేడియస్ అయితే తీసుకోవట్లేదు వెహికల్, ఈజీగానే ఉంది. హ్యాండిల్ బార్ కూడా మీకు అంత హార్డ్గా అయితే అనిపించదు, ఈజీగా స్మూత్గా మూవ్ అయిపోతుంది అన్నమాట. కాకపోతే వెయిట్ తక్కువ ఉండేవాళ్ళు కొంచెం ఆలోచించి వెహికల్ తీసుకోండి. ఎందుకనంటే ఇది కొంచెం వెయిట్ 190 kgs అలా ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని తీసుకోవడం బెటర్. సో సిటీలో నడిపించుకునేటప్పుడు నాకైతే చాలా అంటే చాలా కంఫర్ట్గా అయితే ఉంది, ఎక్కడ డిస్కంఫర్ట్ అయితే లేదు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కదా, బ్రేక్ కొడుతున్న ప్రతిసారి బ్రేక్ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. దీంట్లో మనకి బ్యాక్ సైడ్ డిస్క్ లేకుండా కూడా వస్తుంది ఒకటి మోడల్. ఫ్రంట్లో మాత్రమే డిస్క్ ఉంటుంది, అది మీకు వచ్చేసరికి ప్రైస్ అయితే తగ్గుతుంది. ఇది హై ఎండ్ కాబట్టి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది అండ్ డ్యూయల్ డిస్క్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్యాక్ మనకి మంచి డిస్క్ బ్రేకులు కూడా ఉన్నాయి అండ్ బైబ్రీ బ్రేకింగ్తో వస్తుంది కదా. బ్రేక్ కొడితే వెంటనే రెస్పాన్స్ అయితే ఉంది, వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది అన్నమాట.
బైక్ని ఎక్కువగా సిటీలో రైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను సిటీలో రైడ్ చేస్తున్నాను. సో ఇక్కడైతే స్పీడ్ బ్రేకర్స్, ఆ పాట్ హోల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో గ్రౌండ్ క్లియరెన్స్ ప్రాబ్లం అయితే లేదు. సో చాలా మంచి సస్పెన్షన్ ప్లేబ్యాక్ కూడా ఉంది. సిటీలో నడిపించుకునేదానికి వన్ ఆఫ్ ది కంప్లీట్ రెట్రో స్టైల్ వెహికల్ అన్నమాట. సో రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అస్సలకి మిస్ అవ్వద్దు, టెస్ట్ రైడ్ చేయండి. ఖచ్చితంగా మీరు ఒక 350cc వెహికల్ని, రెట్రో స్టైల్ వెహికల్ని కొనాలంటే ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వచ్చి ఈ వెహికల్ని టెస్ట్ రైడ్ చేయకుండా ఇంకో డెసిషన్ అయితే మాత్రం తీసుకోవద్దన్నమాట. సో ఇప్పుడు నేను హైవే మీదకి వచ్చేసాను. సో మనం రైట్ తీసుకుంటే షోరూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎవ్రీ గేర్లో లో ఎండ్లో ఆ పికప్ చాలా బాగుంది. మిడిల్ ఆర్డర్లో కూడా పికప్ అద్దరు కొడుతుంది. సో తొందరగా టాప్ స్పీడ్ అయితే అందుకుంటుంది. ఆల్మోస్ట్ 125+ దాకా మనకి టాప్ స్పీడ్ అయితే అందుకోవచ్చు. అండ్ వెహికల్ నడుపుతున్నప్పుడు ఎక్కడ కూడా డిజీనెస్ లేదు. సో మనకి హ్యాండిల్ బార్ మీద ఎలాంటి ఏవైతే ఆ వైబ్రేషన్స్ లేవు. థైస్ దగ్గర కూడా నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అయితే అనిపించట్లేదు. బ్యాక్ సైడ్ 120 సెక్షన్ టైర్ ఉంది కదా. సో బ్రేక్ కొడుతున్నప్పుడు రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంది. వెయిట్ మేనేజ్మెంట్ కూడా అదిరిపోయింది. మీరు లాంగ్ రైడ్స్ చేసేదాని గురించి ఫ్యామిలీని తీసుకొని అప్పుడప్పుడు కొన్ని ట్రిప్స్, వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నట్లయితే సిటీలో నడిపించుకోవాలి. అండ్ ఆ రెట్రో స్టైల్ ఫీల్, అసలు బుల్లెట్ 350 అంటే ఒక ఎమోషన్ అన్నమాట. దీని మీద చాలా ఎమోషన్స్ అయితే ఆల్రెడీ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పటి వెహికల్ కాదు కాబట్టి ఆ వెహికల్ వీళ్ళు ఇంకా అప్గ్రేడ్ చేసి సో ఆ లెగసీని మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఇయర్ బై ఇయర్ అయితే అప్గ్రేడ్స్ అయితే జరిగిపోతూ ఉన్నాయి. సో దాన్ని బట్టి ఈ వెహికల్ మీరు తీసుకోవాలని చూసినట్లయితే దగ్గరలో కనుక మీకు షోరూమ్ ఉంటే ఒకసారి విజిట్ చేసి టెస్ట్ రైడ్ ప్లాన్ చేసుకోండి. సో బ్రేకింగ్ కూడా ప్రాపర్గా పడుతున్నాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్లో ఈ వెహికల్ చాలా బాగుంటుంది. లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఎక్కువ దూరం మీరు ఆపకుండా వెళ్తే ఇంజిన్ కొంచెం మీకు హీట్ అనిపిస్తుంది అనమాట. మరి ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ ఏరియా కదా, సో సమ్మర్ టైం కదా అనిపించవచ్చు. సో ఎవ్రీ 80-90 కిలోమీటర్స్కి వచ్చి ఒకసారి కంపల్సరీ అయితే మాత్రం బ్రేక్ తీసుకోవడం బెటర్ అనమాట. నడిపించే కొంది ఇంకా నడిపించాలని అనిపిస్తుంది. సో బైక్ని అయితే వదిలిపెట్టాలని నాకైతే అనిపించట్లేదు. అంత బాగా నచ్చేసింది బుల్లెట్ 350. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3500 రేంజ్లో ఒక మంచి మనకైతే వారంటీ ఉంటుందన్నమాట. వారంటీని యాడ్ చేసుకున్నట్లయితే సో దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అన్నిటికీ కూడా మనకి ఆ పర్టికులర్ టైం పీరియడ్లో వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మాత్రం మీకు చేసిస్తారన్నమాట. సో అది చాలా ప్రొటెక్షన్ ఈ వెహికల్కి తీసుకోవచ్చు. అలాగే రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఎక్కడైనా బండి ఆగిపోతే వాళ్ళే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ కాస్ట్ మీరు కట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఆఫ్కోర్స్ ఒకవేళ పెట్రోల్ అయిపోతే పెట్రోల్ కూడా తెచ్చేస్తారు, పెట్రోల్ కాస్ట్ కట్టుకోవాలి. సో మెయింటెనెన్స్ కూడా మీకు చాలా అంటే ఫ్రెండ్లీగానే ఉంటుంది. అన్ని నార్మల్ వెహికల్స్ లాగా అయితే ఉండదు మెయింటెనెన్స్. సో దీన్ని బట్టి మీరైతే ఒక డెసిషన్కి అయితే రండి. సో టెస్ట్ రైడ్ అయితే వెహికల్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఇంతతో స్టాప్ చేస్తున్నాను. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.